రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంట్ డెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ కేసీఆర్ గారు, వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు. మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది. నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేనేదో గుండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా, కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో కుప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? కొన్ని రోజులు ట్యాపింగు, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? ఏదో వాగేవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని. దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది నీ బొంద? ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నా, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి, దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, 50 సార్లు పోయావు ఢిల్లీకి దాదాపు. ఇంకోసారి అయిపోతే 50, హాఫ్ సెంచరీ. 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈయన నా గురించి మాట్లాడతాడు. నేను చర్చకు రారా అయ్యా, నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయాను. మళ్ళీ నన్ను అంటాడు నేను పారిపోయిన పిరికి పందని అంటాడు. పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు, నేను కాదు. సొంత ఛాలెంజ్ని కూడా స్వీకరించలేవు నువ్వు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా, నీకు ఎప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అక్కడ చర్చకు మేము రెడీ. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు. నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? వీళ్ళ రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఫస్ట్ గ్యారంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. రెండో గ్యారంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారంటీ. మూడవది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారంటీ. నాలుగవది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. ఐదవది గ్యారంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. ఆరో గ్యారంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకొకసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ. ఈ 6 గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతా ఉన్నా. ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం,
ఇదొకటే కాదు, ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.